వన్ పర్సన్ యూ వాంట్ మీట్ ఇన్ లైఫ్ టైం అండి, మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది చెప్పను. సరే ఇది కూడా మీకే, ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి, ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి, ఓకేనా? రోహిత్ గారు మీరేంటి? I don't have anyone particular గా అయితే. అంటే anybody you admire or like? I met everyone whom I admire. I generally have met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్ గారు, ఓకే సూపర్. మనం రాత్రి పొద్దున్న ఫ్రెష్ డే అవన్నీ మర్చిపోతాం, పాత ఏం జరిగిందో ముందు రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఫ్రెష్. నేను మీకు తెలుసా అలాగా. విజయ్ గారు మీరండి? ఎవరైనా కలవాలి కూడా ఉంది, పలానా డైరెక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలా కలిసి పనిచేశాను అనమాట. ఓకే. లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు సినాప్సిస్ ఇచ్చాను అనమాట, ఒక పిచ్ డెక్ ఇచ్చాను, చాలా బాగుందన్నారు. కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. ఓకే. మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. ఆ సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? యా డెఫినెట్ గా అండి, ఎవరికి ఉంటుంది. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు, టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్ తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి, ఓ టైటిల్ నా కథ కదా యాప్ట్ అవుతుంది. అవునా? యా, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఓ టైంలో. సరే ఇప్పుడు వెతకండి. శ్రీచరణ్ గారు మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ల క్రితం, నన్ను కలిశారు. తర్వాత నాకు ఇంటర్స్టెల్లార్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ ని కలవాలని ఉంది. అవునా? పదండి వెళ్దాం. అయితే ఎక్కడ ఉంటాడు? విదేశాల్లో ఉంటారు. శ్రేష్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడ పిలిపించారు కలుస్తారు. అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్ గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లో పెట్టి ఒకరిని మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా. మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా అని కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే. యా, ఇంక్లూడింగ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్, నువ్వు ఏదైనా కొత్తగా స్టన్స్ నేర్చుకోవాలన్నా ఇది విల్ కమ్ అండ్ టీచ్ అండ్ గో. అంటే నేను మానేశారా మీరు ఇప్పుడు? వర్క్ పరంగా ఎప్పుడైనా వర్క్ పరంగా అంటే మా వర్క్ పరంగా ఉండదంటావా? మా వర్క్ పరంగా అలా మాట్లాడుతున్నారండి. అతని స్టూడియోలో సైకిల్ పడిపోతాయి మీ మీద. అతని స్టూడియోలో ఎప్పుడైనా అసిస్ట్ చేయడానికి అలా కట్టా. ఓహో ఓకే. ఓకేనండి. వద్దు, కాదు భారతదేశంలో ఏదైనా పేరు చెప్తే